హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సిటెట్ తెలుగు ఛానల్. రీజనింగ్లో ఈరోజు మనం సిలాగ్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. నార్మల్గా అయితే ఈ సిలాగ్స్ ఎలా ఉంటాయంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు. లైక్ ఫర్ సపోజ్ ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి కింద సమ్ 4 or 5 కన్క్లూజన్స్ ఇస్తూ ఉంటాడు. లైక్ ఆల్ మార్కర్స్ ఆర్ పెన్స్, ఆల్ మార్కర్స్ ఆర్ పెన్స్, సమ్ పెన్స్ ఆర్ మార్కర్స్, some markers are pens, all markers are not pens, and ఇంకేం రాయొచ్చు, some pens are not markers. ఇలా సమ్ 4-5 కన్క్లూజన్స్ ఇస్తాడు. సో ఇప్పుడు ఈ 4-5 కన్క్లూజన్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో మనం చెప్పాలి. నార్మల్గా అయితే ఈ సిలాగ్స్ని మనం వెన్ డయాగ్రామ్ ద్వారా సాల్వ్ చేస్తాం. కానీ ఈరోజు మనం నేర్చుకోబోయే ట్రిక్ ద్వారా ఈ వెన్ డయాగ్రామ్ అవసరం లేకుండా జస్ట్ ఒక స్టేట్మెంట్ని చూసి ఆ కన్క్లూజన్ అనేది కరెక్టా రాంగా చెప్పేయచ్చు. ఆ ట్రిక్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోబోయే ముందు నేను ఫ్యూ నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్ రాసుకున్న తర్వాత ఆ ట్రిక్ ఏంటో చూద్దాం. ఈ సిలాగ్స్లో ఫస్ట్ మనం స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఎవ్రీ స్టేట్మెంట్ హ్యాజ్ ఎ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ప్రతి స్టేట్మెంట్లో అంటే వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో ప్రతి స్టేట్మెంట్కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ప్రెడికేట్ ఉంటుంది. స్టేట్మెంట్లో ద వన్ విచ్ కమ్స్ ఎట్ ఫస్ట్ పొజిషన్ ఈజ్ సబ్జెక్ట్ and the one which comes at later is predicate. ఇప్పుడు ఇదొక స్టేట్మెంట్. నేనేం చెప్పాను, ప్రతి స్టేట్మెంట్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ప్రెడికేట్ ఉంటుంది. స్టేట్మెంట్ ఏంటి, ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్. ఫస్ట్ పొజిషన్లో ఏదైతే వస్తుందో అది మన సబ్జెక్ట్, నెక్స్ట్ పొజిషన్లో ఏదైతే వస్తుందో అది మన ప్రెడికేట్. ద వన్ విచ్ కమ్స్ ఎట్ ఫస్ట్ పొజిషన్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ ద వన్ విచ్ కమ్స్ లేటర్ ఈజ్ ప్రెడికేట్. సో ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్లో టైప్స్ ఏంటో చూద్దాం. టైప్స్ మీరు ఎలా గుర్తుపట్టుకుంటారు అంటే మనందరికీ కూడా ఓవెల్స్ తెలుసు. ఓవెల్స్ ఏంటి, ఏ, ఈ, ఐ, ఓ, యు. కానీ ఈ యూని తీసేసేయండి. ఓన్లీ 4 టైప్స్ గుర్తుపెట్టుకోండి, ఏ, ఈ, ఐ అండ్ ఓ. ఫస్ట్ ఏ టైప్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఏ టైప్ స్టేట్మెంట్స్ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఏ టైప్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఆల్ తోటి స్టార్ట్ అవుతాయి. ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్, ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్, ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్స్. అలా ఆల్ తోటి స్టార్ట్ అవుతాయి. ఈ ఏ టైప్ స్టేట్మెంట్కి వాల్యూస్ వచ్చేసి 100, 50. ఈ వాల్యూస్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ చూపించేటప్పుడు మీకే ఈజీగా తెలిసిపోతుంది. ఈ ఏ టైప్ ఎప్పుడు కూడా పాజిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ 100, ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి, 100, 50. ఫస్ట్ వాల్యూ ఎప్పుడు సబ్జెక్ట్ పైకి వెళ్తుంది, సెకండ్ వాల్యూ ఎప్పుడు ప్రెడికేట్ పైకి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ వాల్యూ వచ్చేసి సబ్జెక్ట్ పైకి వెళ్తుంది, అంటే 100 వచ్చేసి టేబుల్స్, 50 వచ్చేసి చైర్స్. ఈ వాల్యూస్ని ఎలా యూజ్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ సెకండ్ టైప్ స్టేట్మెంట్ వచ్చేసి ఈ టైప్. ఈ టైప్ ఏంటి అంటే దేనితోటి స్టార్ట్ అవుతాయి అంటే ఐదర్ నో తోటి స్టార్ట్ అవుతాయి లేదంటే నన్ తోటి స్టార్ట్ అవుతాయి. నో కార్ ఈజ్ ట్రక్, నన్ కార్స్ ఆర్ ట్రక్స్. అలా నో తోటి లేదంటే నన్ తోటి స్టార్ట్ అవుతాయి. ఈ టైప్ స్టేట్మెంట్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్. దీని వాల్యూస్ వచ్చేసి 100 and 100. నెక్స్ట్ ఐ టైప్ స్టేట్మెంట్. ఐ టైప్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా సమ్ తోటి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్, దీని వాల్యూస్ వచ్చేసి 50 and 50. నెక్స్ట్ ఓ టైప్ స్టేట్మెంట్ వచ్చేసి సమ్ నాట్ ఉంటుంది, అంటే సమ్ కార్స్ ఆర్ నాట్ ట్రక్స్. ఇక్కడ ఐ టైప్కి ఓ టైప్కి డిఫరెన్స్ ఏంటి అంటే రెండు కూడా సమ్ తోటి స్టార్ట్ అవుతాయి, కానీ సమ్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్. సమ్ పెన్స్ ఆర్ మార్కర్స్. ఇఫ్ ఇన్ కేస్
అది నెగిటివ్ ఉన్నట్లయితే, నాట్ అనే వర్డ్ కనిపించినట్లయితే అది ఓ టైప్ స్టేట్మెంట్. దీనికి వాల్యూ వచ్చేసి 50, 100, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఐ టైప్కి వాల్యూ వచ్చేసి 50, 50, ఓ టైప్కి 50, 100. ఇప్పుడు డైరెక్ట్ కన్క్లూజన్, ఇండైరెక్ట్ కన్క్లూజన్ ఏంటో చూద్దాం. వాటిపైన నోట్స్ రాసుకున్న తర్వాత ఈ వాల్యూస్ అన్నీ ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం స్టేట్మెంట్ గురించి చూసేసాం. నెక్స్ట్ మనకి ఏం కావాలి? కన్క్లూజన్ గురించి కావాలి. డైరెక్ట్ కన్క్లూజన్ గురించి, ఇండైరెక్ట్ కన్క్లూజన్ గురించి ఫస్ట్ నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం కన్క్లూజన్ గురించి తెలుసుకుందాం. ఇందులో 2 టైప్స్ ఆఫ్ కన్క్లూజన్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ కన్క్లూజన్, సెకండ్ వన్ ఇండైరెక్ట్ కన్క్లూజన్. డైరెక్ట్ కన్క్లూజన్లో ఏంటి అంటే కన్క్లూజన్ ఇవ్వడానికి, అంటే ఈ డైరెక్ట్ కన్క్లూజన్ ఇవ్వడానికి ఒక్క స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్టేట్మెంట్ పాజిటివ్ అన్నట్లయితే కన్క్లూజన్ కూడా పాజిటివ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్టేట్మెంట్ నెగిటివ్ అయినట్లయితే కన్క్లూజన్ కూడా నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఈ డైరెక్ట్ కన్క్లూజన్ ఇవ్వడానికి మనకు ఒక్క స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్, ఇదొక స్టేట్మెంట్. ఇంకొక స్టేట్మెంట్ సమ్ నన్ కార్స్ ఆర్ బస్సెస్ అనుకుందాం. ఇప్పుడు ఈ డైరెక్ట్ కన్క్లూజన్ ఇవ్వడానికి ఒక స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ స్టేట్మెంట్ పాజిటివ్ అయినట్లయితే కన్క్లూజన్ కూడా పాజిటివ్ అవుతుంది. స్టేట్మెంట్ నెగిటివ్ అయినట్లయితే కన్క్లూజన్ కూడా నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. దీని నుంచి ఒక 4, 5 కానీ ఇంకెక్కువైనా కూడా కన్క్లూజన్స్ డ్రా చేయొచ్చు. నన్ కార్స్ ఆర్ బస్సెస్, ఇదేంటి? నెగిటివ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ నెగిటివ్ కాబట్టి కన్క్లూజన్స్ కూడా నెగిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ ఇండైరెక్ట్ కన్క్లూజన్. ఇండైరెక్ట్ కన్క్లూజన్కి ఇవ్వడానికి ఏంటి అంటే అట్లీస్ట్ 2 స్టేట్మెంట్స్ కావాలి. అంటే ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్, ఆల్ మార్కర్స్ ఆర్ పెన్సిల్స్. సో ఇండైరెక్ట్ కన్క్లూజన్ ఎప్పుడు కూడా 2 స్టేట్మెంట్స్ని కలిపిస్తాడు. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్, ఆల్ మార్కర్స్ ఆర్ పెన్సిల్స్. ఇండైరెక్ట్ కన్క్లూజన్లో ఏంటి అంటే ఇచ్చిన 2 స్టేట్మెంట్లో ఏదైనా ఒకటి కామన్గా ఉండాలి. ఆ కామన్ టర్మ్కి ఖచ్చితంగా ఫస్ట్ స్టేట్మెంట్లో అయినా సరే, సెకండ్ స్టేట్మెంట్లో అయినా సరే 100 ఖచ్చితంగా వాల్యూ ఉండాలి. To give an indirect conclusion, at least 2 statements are required. A common term is necessary in both the statements. Indirect conclusion లో ఖచ్చితంగా కూడా ఇచ్చిన స్టేట్మెంట్స్లో కామన్ టర్మ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ కామన్ టర్మ్ షుడ్ బి 100 ఇన్ ఎనీ స్టేట్మెంట్స్. అయితే ఇందులో కానీ ఈ కామన్ టర్మ్ ఏదైతే ఉందో దానికి 100 వాల్యూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ డైరెక్ట్ కన్క్లూజన్ గురించి, ఇండైరెక్ట్ కన్క్లూజన్ గురించి సిలాక్స్ ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్ కన్క్లూజన్కి ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. అంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. డైరెక్ట్ కన్క్లూజన్ అంటే ఏం చెప్పాను? ఈ డైరెక్ట్ కన్క్లూజన్ ఇవ్వడానికి ఒక్క స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టేట్మెంట్ అనేది పాజిటివ్ అయినట్లయితే మన కన్క్లూజన్ కూడా పాజిటివ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్టేట్మెంట్ నెగిటివ్ అయినట్లయితే కన్క్లూజన్ కూడా నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఇన్కమ్ 100 రూపీస్ అనుకుందాం. నేను ఎంత ఖర్చు పెట్టవచ్చు? ఇన్కమ్ అంటే నాకు వచ్చే ఆదాయం, ఎక్స్పెన్స్ అంటే నా ఖర్చులు అని అర్థం. 100 రూపీస్ వస్తే ఆ 100లో నుంచి నేను 50 రూపీస్ ఖర్చు పెట్టవచ్చు. అదే 100ని వచ్చిన 100లో 100 రూపీస్ కూడా ఖర్చు పెట్టవచ్చు కదా. అంటే నా ఇన్కమ్ 100 రూపీస్ అయినట్లయితే అందులో నుంచి నేను 50 వాడచ్చు, లేదంటే 100కి 100 ఖర్చు పెట్టవచ్చు. ఇది పాసిబుల్. ఇఫ్ ఇన్ కేస్ నా ఇన్కమే 50 రూపీస్ అనుకుందాం,
నా ఇన్కమ్ 50 రూపీస్ అయినప్పుడు నేను ఎంత ఖర్చు పెట్టగలుగుతాను? 50 రూపీస్ ఖర్చు పెట్టగలుగుతాను. 50 ఇన్కమ్ 100 రూపీస్ ఖర్చు పెట్టగలుగుతానా? ఖర్చు పెట్టలేను, అది ఇంపాసిబుల్. ఇది ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నార్మల్గా అయితే ఇలాంటి సిలాక్స్ని సాల్వ్ చేయడానికి వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం నేర్చుకోబోయే ట్రిక్ ద్వారా వెన్ డయాగ్రామ్ లేకుండా జస్ట్ స్టేట్మెంట్ని చూసి ఆ స్టేట్మెంట్ కరెక్టా రాంగా చెప్పేయచ్చు. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారంటే ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి 4 or 5 కన్క్లూజన్స్ ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చిన కన్క్లూజన్స్లో ఏవి కరెక్ట్? ఆప్షన్ ఏ 1 2, ఆప్షన్ బి 1 2 3, ఆప్షన్ సి 1 2 3 4, అలా కింద మనకు ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్కి ఏ కన్క్లూజన్స్ కరెక్టో చూడాలి. మన స్టేట్మెంట్ ఏంటి? ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్. ఇప్పుడు అది ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్? ఆల్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆల్ తోటి స్టార్ట్ అవుతుంది అంటే అదొక పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ అయినప్పుడు కన్క్లూజన్స్ కూడా ఏమవ్వాలి? పాజిటివ్ అవ్వాలి. నెక్స్ట్ దాని వాల్యూ ఎంత? 150. నేను ఏం చెప్పాను? ఫస్ట్ పొజిషన్లో ఏదైతే ఉంటుందో అది సబ్జెక్ట్. ఫస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ పైకి వెళ్తుంది, అంటే 100. సెకండ్ ఏంటి? 50. సో ఇప్పుడు కన్క్లూజన్స్ ఏంటో చూద్దాం. సమ్ పెన్స్ ఆర్ మార్కర్స్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కన్క్లూజన్స్లో సమ్ అని ఏదైనా స్టేట్మెంట్ స్టార్ట్ అయినట్లయితే అది కరెక్ట్ స్టేట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఏ సమ్? ఓన్లీ పాజిటివ్, అంటే ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ కనుక కనిపించినట్లయితే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అని అర్థం. ఇప్పుడు ఎందుకు అంటే చూడండి, ఐ టైప్ యొక్క వాల్యూ ఎంత? 50 and 50. ఇప్పుడు నా ఇన్కమ్ 100 రూపీస్. పెన్స్ పైన 50 రూపీస్ ఖర్చు పెట్టవచ్చు, మార్కర్స్ పైన 50 రూపీస్ ఖర్చు పెట్టవచ్చు. సో ఇది నాది కరెక్టే కదా, అంటే వచ్చిన 100లో 50 ఖర్చు పెడుతున్నా, 50 వచ్చింది, 50 ఖర్చు పెట్టేస్తున్నా, అంటే ఇదేంటి? పాసిబుల్. నెక్స్ట్ చూడండి, సమ్ మార్కర్స్ ఆర్ పెన్స్. 100 రూపీస్ నా ఇన్కమ్, మార్కర్స్ పైన 50 రూపీస్ ఖర్చు పెడుతున్నా, అంటే అది కరెక్టే కదా. నెక్స్ట్ మార్కర్స్ పైన 50, ఇప్పుడు 50 రూపీస్ నా ఇన్కమ్, పెన్స్ కూడా ఏంటి? 50 రూపీస్ వచ్చాయి, 50 రూపీస్ ఖర్చు పెడుతున్నా, అది కూడా పాసిబుల్. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అని అర్థం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు స్టేట్మెంట్లో ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కనిపించాయి అని అంటే అది కరెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సమ్ నాట్ అని కనిపిస్తే అక్కడ ఇన్కమ్ ఎక్స్పెన్స్ చెక్ చేసుకోవాలి. సమ్ అంటే ఐ టైప్ కనిపించినట్లయితే ఇన్కమ్ ఎక్స్పెన్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ మార్కర్స్ ఆర్ పెన్స్. మన స్టేట్మెంట్ అనేది పాజిటివ్, ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? నన్ పెన్స్ ఆర్ మార్కర్స్. నన్ అంటే ఇది ఒక నెగటివ్ స్టేట్మెంట్. మన స్టేట్మెంట్ పాజిటివ్ అయినప్పుడు కన్క్లూజన్ కూడా పాజిటివే అవుతుంది, అంటే ఫోర్త్ ఆప్షన్ తప్పు అని అర్థం. ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ యొక్క ఇన్కమ్ ఎక్స్పెన్స్ ఏంటో చెక్ చేసుకోవాలి. ఆల్ అంటే ఏ టైప్ అని అర్థం. ఇన్కమ్ ఎక్స్పెన్స్ ఎంత? 150 అని అర్థం. 150 అని అర్థం. 100 రూపీస్ నా ఇన్కమ్, 100 రూపీస్ ఖర్చు పెడుతున్నాను, పాసిబుల్. 50 రూపీస్ నా ఇన్కమ్, 50 రూపీస్ ఖర్చు పెడుతున్నాను, అంటే పాసిబుల్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని అర్థం. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి ఫస్ట్ కన్క్లూజన్, సెకండ్ కన్క్లూజన్, థర్డ్ కన్క్లూజన్ కరెక్ట్ అని అర్థం. డైరెక్ట్ కన్క్లూజన్స్లో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఇచ్చిన కన్క్లూజన్స్ పాజిటివా నెగిటివా అన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఎక్కడైనా సరే ఐ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారా లేదా అన్నది చూసుకోవాలి. ఐ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినట్లయితే అది కరెక్ట్ స్టేట్మెంట్ అని అర్థం. నెక్స్ట్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ చెక్ చేసుకోవాలి. డైరెక్ట్ కన్క్లూజన్స్లో ఎప్పుడైనా సరే పాజిటివ్ నెగిటివ్ చెక్ చేసుకోవాలి. ఇచ్చిన కన్క్లూజన్స్లో మనకి సమ్ అంటే ఐ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కనిపించాయి అంటే అది కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. ఇన్కమ్ ఎక్స్పెన్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను, దాంతో మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది.
సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూడండి, నన్ ఏ ఆర్ బి, నన్ తోటి స్టార్ట్ అవుతుంది అంటే అది ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్? ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఇదేంటిది? ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఎప్పుడైతే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ అవుతుందో కన్క్లూజన్ కూడా నెగిటివ్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ వాల్యూస్ ఎంత? 100 and 100. ఏ వాల్యూ 100, బి వాల్యూ 100. ఇప్పుడు మనం కంక్లూజన్స్లో ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? ఇచ్చిన కంక్లూజన్స్ పాజిటివా నెగిటివా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి? సమ్ ఏ ఆర్ నాట్ బి. సమ్ అండ్ నాట్ కనిపిస్తుంది. సమ్ నాట్ అంటే అది ఓ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఓ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సేమ్ సమ్ బి ఆర్ నాట్ ఏ. సమ్ నాట్ అంటే ఇది ఒక ఓ టైప్ స్టేట్మెంట్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్ అని అర్థం. నన్ బి ఆర్ ఏ, నన్ తోటి స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఆల్ ఏ ఆర్ బి, ఆల్ తోటి స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. సమ్ బి ఆర్ ఏ, ఓన్లీ సమ్ కనిపిస్తుంది అంటే ఇది ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చేసి పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు మన స్టేట్మెంట్ నెగిటివ్ అయినప్పుడు కన్క్లూజన్స్ కూడా నెగిటివే అవ్వాలి. సో 4th and 5th ఆప్షన్ తప్పు అని అర్థం. నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి మనం? ఇన్కమ్ ఎక్స్పెన్స్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ది ఏంటి? ఓ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఓ టైప్ ఆఫ్ స్టేట్మెంట్కి వాల్యూ ఏంటి? 50, 100. ఇది కూడా 50, 100. నన్ అంటే ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఇన్కమ్ ఏంటి అంటే వాల్యూ ఏంటి? 100, 100, 100, 100. సో ఇప్పుడు నన్ ఏ ఆర్ బి, ఏ పైన నా ఇన్కమ్ 100 రూపీస్. ఇక్కడ 50 రూపీస్ ఖర్చు పెడుతున్నా. 100లో నుంచి 50 ఖర్చు పెడుతున్నా అంటే అది పాసిబులే కదా. నెక్స్ట్ 100 and 100. బి పైన నా ఇన్కమ్ 100 రూపీస్, ఇక్కడ కూడా 100 రూపీస్ ఖర్చు పెడుతున్నాను అంటే ఇది కూడా పాసిబులే కదా. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని అర్థం. నెక్స్ట్ సమ్ బి ఆర్ నాట్ ఏ. బి పైన నా ఇన్కమ్ ఎంత? 100. ఎంత ఖర్చు పెడుతున్నా? 50. 100లో నుంచి 50 ఖర్చు పెడుతున్నా అంటే ఇది పాసిబుల్. నెక్స్ట్ 100 నా ఇన్కమ్, 100 రూపీస్ ఖర్చు పెడుతున్నా, ఇది కూడా పాసిబుల్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ నన్ బి ఆర్ ఏ. బి పైన 100 ఉంది అంటే 100 వచ్చింది, 100 ఖర్చు పెడుతున్నా, 100 వచ్చింది, 100 ఖర్చు పెడుతున్నా అంటే ఇది కూడా పాసిబుల్. సో ఇక్కడ ఏ కన్క్లూజన్స్ కరెక్ట్? ఫస్ట్ కన్క్లూజన్, సెకండ్ కన్క్లూజన్ అండ్ థర్డ్ కన్క్లూజన్ కరెక్ట్ అని అర్థం. ఇప్పుడు మనం ఇండైరెక్ట్ కన్క్లూజన్కి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇండైరెక్ట్ కన్క్లూజన్కి నేను ఏం చెప్పాను? ఇండైరెక్ట్ కన్క్లూజన్ ఇవ్వడానికి మనకి 2 స్టేట్మెంట్స్ కావాలి. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ పాజిటివ్, సెకండ్ స్టేట్మెంట్ పాజిటివ్ అయినట్లయితే కన్క్లూజన్ కూడా పాజిటివ్ అవుతుంది. ఫస్ట్ పాజిటివ్ నెక్స్ట్ నెగిటివ్ అయినట్లయితే కన్క్లూజన్ కూడా నెగిటివ్ అవుతుంది. ఫస్ట్ నెగిటివ్ సెకండ్ వన్ పాజిటివ్ అయినట్లయితే కన్క్లూజన్ కూడా నెగిటివ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ రెండు నెగిటివ్ ఉన్నట్లయితే కన్క్లూజన్ అనేది రాదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఆల్ కార్స్ ఆర్ బస్సెస్, ఆల్ బస్సెస్ ఆర్ ట్రక్స్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఇది నెక్స్ట్ స్టేట్మెంట్. కింద ఒక 8 కంక్లూజన్స్ ఇచ్చాడు. 8 కంక్లూజన్స్లో ఏవి కరెక్టో చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్లో కార్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్లో బస్సెస్ ఉన్నాయి, ట్రక్స్ ఉన్నాయి. ఇక్కడ కింద కంక్లూజన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 2 స్టేట్మెంట్స్లో కార్స్ అండ్ బస్సెస్ ఉన్నాయి అంటే అది ఫస్ట్ స్టేట్మెంట్కి సంబంధించింది అని అర్థం. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ చూసినట్లయితే బస్సెస్ ట్రక్స్, ట్రక్స్ బస్సెస్ అంటే సెకండ్ స్టేట్మెంట్ నుంచి కంక్లూజన్స్ డ్రా చేశారు అని అర్థమవుతుంది. ఇదేంటి? సెకండ్ స్టేట్మెంట్ నుంచి. నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కార్స్ ట్రక్స్, ట్రక్స్ కార్స్, కార్స్ ట్రక్స్, ట్రక్స్ కార్స్. కార్స్ అండ్ ట్రక్స్ గురించి మాట్లాడారు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ కలిపిచ్చారు అని అర్థం. అంటే ఆ 2 స్టేట్మెంట్స్ నుంచి కంక్లూజన్స్ తీశారు అని అర్థం. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. నేను ఏం చెప్పాను? ఎక్కడైనా సరే మీకు సమ్ కనిపించినట్లయితే అంటే ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కనిపించినట్లయితే అది మన కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాను. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆల్ కార్స్ ఆర్ బస్సెస్. ఆల్ తోటి స్టార్ట్ అయింది అంటే అది ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్లో వాల్యూ ఎంత? 100, 50.
150. ఇప్పుడు ఇక్కడ నా ఇన్కమ్ 100, ఇక్కడ 50. సమ్ అంటే అది ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్లో వాల్యూ ఏంటి? 50 and 50. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. 50 50 50 50 50 50. ఇప్పుడు 50 వచ్చినా 50 నేను ఖర్చు పెట్టచ్చు, 100 రూపీస్ వచ్చినా అందులో నుంచి 50 రూపీస్ ఖర్చు పెట్టచ్చు. అంటే లీస్ట్ ఎక్స్పెన్స్ గురించి ఈ ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మాట్లాడుతుంది. ఇప్పుడు 100 రూపీస్ వచ్చాయి నా ఇన్కమ్, 50 రూపీస్ ఖర్చు పెట్టిన, అది పాసిబులే కదా. 50 రూపీస్ వచ్చాయి, 50 రూపీస్ ఖర్చు పెట్టిన, అది కూడా పాసిబులే కదా. 100 వచ్చాయి, 50 ఖర్చు పెట్టా, 50 వచ్చాయి, 50 ఖర్చు పెట్టా. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా పాసిబుల్ అనే అర్థం కదా. సో అందుకని మీకు కన్క్లూజన్స్లో ఎప్పుడైనా సరే సమ్ అంటే ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కనిపించాయి అంటే కళ్ళు మూసుకొన్నది టిక్ పెట్టేయండి. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ యొక్క కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ బస్సెస్ ఆర్ ట్రక్స్, సమ్ ట్రక్స్ ఆర్ బస్సెస్. ఈ రెండు కూడా ఏంటి? ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. సో ఈ రెండు కూడా కరెక్ట్ అని అర్థం. నెక్స్ట్ ఆల్ కార్స్ ఆర్ ట్రక్స్. ఇండైరెక్ట్ కన్క్లూజన్ గురించి మాట్లాడితే నేను ఏం చెప్పాను? 2 స్టేట్మెంట్స్ ఉంటే ఆ 2 స్టేట్మెంట్స్లో కామన్ టర్మ్ ఖచ్చితంగా ఉండాలి. ఆ 2 స్టేట్మెంట్స్లో ఎక్కడైనా సరే 100 అనే వాల్యూ ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో 100 and 50. నెక్స్ట్ కూడా ఏంటి? ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, ఆల్ తోటి స్టార్ట్ అవుతుంది. సో అంటే ఏంటి? 150 150. ఫస్ట్ వాల్యూ ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్ పైకి వెళ్తుంది, సెకండ్ వాల్యూ ఎప్పుడైనా సరే ప్రెడికేట్ పైకి వెళ్తుంది. ఒక స్టేట్మెంట్లో ఫస్ట్ వచ్చేది సబ్జెక్ట్ అంటాం, నెక్స్ట్ వచ్చేది ప్రెడికేట్ అంటాం. వాల్యూస్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ వాల్యూ సబ్జెక్ట్ పైకి వెళ్తుంది, సెకండ్ వాల్యూ ప్రెడికేట్ పైకి వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి బస్సెస్ కామన్ ఉంది, రెండిట్లో ఒక దగ్గర 100 ఉంది. సో ఇక్కడ నుంచి మనం కన్క్లూజన్స్ డ్రా చేయొచ్చు అని అర్థం. ఇది పాజిటివ్ స్టేట్మెంటే, ఇది పాజిటివ్ స్టేట్మెంటే. రెండు కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటే కన్క్లూజన్ కూడా పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్ కార్స్ ఆర్ ట్రక్స్ ఇదొక పాజిటివ్ స్టేట్మెంట్. సమ్ ట్రక్స్ ఆర్ కార్స్ ఇదొక పాజిటివ్ స్టేట్మెంట్. సమ్ కార్స్ ఆర్ ట్రక్స్ ఇదొక పాజిటివ్ స్టేట్మెంట్. ఆల్ ట్రక్స్ ఆర్ కార్స్ ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఎక్కడైనా ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఉందా లేదా చూద్దాం. ఉన్నాయి, 6th and 7th ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఇది కరెక్ట్ కన్క్లూజన్స్ అని అర్థం. నెక్స్ట్ ఆల్ కార్స్ ఆర్ ట్రక్స్, ఆల్ ట్రక్స్ ఆర్ కార్స్. నెక్స్ట్ ఏం చూసుకోవాలి? ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్కడైనా ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఎక్స్పెన్స్ చూసుకోవాలి. సో ఆల్ కార్స్ ఆర్ ట్రక్స్ ఇదొక ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. అంటే వాల్యూస్ ఏంటి? 150 150. కార్స్ పైన నా ఇన్కమ్ 100 రూపీస్, ఇక్కడ కూడా 100 రూపీస్ ఖర్చు పెడుతున్నా, ఇది పాసిబుల్. నెక్స్ట్ ఏంటి? ట్రక్స్. ట్రక్స్ పైన నా ఇన్కమ్ 50 రూపీస్, ఇక్కడ కూడా 50 రూపీస్ ఖర్చు పెడుతున్నా, అంటే ఈ స్టేట్మెంట్ పాసిబుల్. నెక్స్ట్ ఆల్ ట్రక్స్ ఆర్ కార్స్. ఇక్కడ కూడా ఏంటి? ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, అంటే ఇదేంటి? 150. ఇక్కడ ట్రక్స్ పైన నా ఇన్కమ్ 50 రూపీస్, ఇక్కడ 100 రూపీస్ ఖర్చు పెడుతున్నా. నా ఇన్కమే 50 రూపీస్ అంటే 100 రూపీస్ నేను ఖర్చు పెట్టగలుగుతానా? పెట్టలేను. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. వెరీ సింపుల్. అంటే 8th స్టేట్మెంట్ తప్ప మిగతా 7 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కన్క్లూజన్స్ అని అర్థం. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ ఏ ఆర్ బి. ఆల్ తోటి స్టార్ట్ అవుతుంది అంటే అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్, అంటే అదొక పాజిటివ్ స్టేట్మెంట్. వాల్యూస్ వచ్చేసి 100 and 50. నన్ బి ఆర్ సి ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాల్యూ వచ్చేసి 100 and 100. సో ఫస్ట్ వన్ ఏంటి? ఏ అండ్ బి గురించి మాట్లాడుతుంది. ఏ అండ్ బి గురించి మాట్లాడే స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? 5th and 6th. ఇది మన ఫస్ట్ దాని గురించి మాట్లాడుతుంది. బి అండ్ సి గురించి మాట్లాడే స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? 7th to 10th. నెక్స్ట్ ఫస్ట్ 4 కూడా ఏ అండ్ సి గురించి మాట్లాడుతున్నాయి, అంటే ఇవి
ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ కల్పించారు అంటే వీటికి ఇండైరెక్ట్ కన్క్లూజన్స్ ఇచ్చారు అని అర్థం. వీటికి ఏంటి డైరెక్ట్ కన్క్లూజన్స్. సో సమ్ అండ్ సమ్, సో ఈ రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అనే అర్థం. నెక్స్ట్ ఇది సెకండ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతుంది. సెకండ్ స్టేట్మెంట్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ చూసుకుంటే ఫస్ట్ వన్ నెగిటివ్ స్టేట్మెంట్, నెక్స్ట్ వన్ కూడా నెగిటివ్ స్టేట్మెంట్, నెక్స్ట్ కూడా నెగిటివ్ స్టేట్మెంట్, నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ స్టేట్మెంట్. ఎప్పుడైతే ఇవి డైరెక్ట్ కన్క్లూజన్స్, సో డైరెక్ట్ కన్క్లూజన్లో ఒక్క స్టేట్మెంట్ గురించే మాట్లాడతారు. స్టేట్మెంట్ పాజిటివ్ అయినట్లయితే మన కన్క్లూజన్స్ కూడా పాజిటివ్ అవుతాయి, స్టేట్మెంట్ నెగిటివ్ అయినట్లయితే మన కన్క్లూజన్స్ కూడా నెగిటివ్ అవుతాయి. ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ పాజిటివ్ ఉంది, సో ఇది కాదు అని అర్థం. ఈ 3 స్టేట్మెంట్స్లో నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలి, ఇన్కమ్ ఎక్స్పెన్స్ చూసుకోవాలి. నన్ సిఆర్బి ఇదేంటి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 100. నెక్స్ట్ ఇదేంటి, సమ్ సిఆర్ నాట్ బి, ఓ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి 50 and 100 అని అర్థం. ఇది కూడా 50, 100. సో ఇప్పుడు బి స్టేట్మెంట్ ఏంటి, నన్ బిఆర్ సి 100 and 100. ఫస్ట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడితే సి పైన 100 వచ్చాయి, 100 ఖర్చు పెట్టాను, బి పైన 100 వచ్చాయి, 100 ఖర్చు పెట్టాను, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి పైన 100 వచ్చాయి, 50 ఖర్చు పెట్టాను, కరెక్టే. బి పైన 100 వచ్చాయి, 100 ఖర్చు పెట్టాను, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ బి పైన 100 వచ్చాయి, 50 ఖర్చు పెట్టాను, కరెక్టే. సి పైన 100 వచ్చాయి, సి పైన 100 ఖర్చు పెట్టాను, అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని అర్థం. నెక్స్ట్ ఇండైరెక్ట్ కన్క్లూజన్ గురించి మాట్లాడితే ఇక్కడ ఏంటి, ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. ఎప్పుడైతే స్టేట్మెంట్ 1 పాజిటివ్ ఉండి స్టేట్మెంట్ 2 నెగిటివ్ అయినట్లయితే మన కంక్లూజన్ కూడా నెగిటివ్ అవుతుంది. ఫస్ట్ మనం ఇవి పాజిటివా నెగిటివా చూసుకుందాం. ఇదేంటి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నెగిటివ్, ఇది కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇదేంటి, ఓ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇది కూడా ఓ టైప్ ఆఫ్ క్వశ్చన్. అన్నీ కూడా నెగిటివ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి, ఇన్కమ్ ఎక్స్పెన్స్ చెక్ చేసుకోవాలి. ఈ టైప్ అంటే 100, 100. ఓ టైప్ అంటే 50, 100, 50, 100. సో ఏ అండ్ సి గురించి మాట్లాడుతుంది. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో ఒక కామన్ టర్మ్ ఉంది, 2 స్టేట్మెంట్స్లో ఎక్కడైనా ఒక దగ్గర కామన్ టర్మ్కి 100 అనే వాల్యూ ఉండాలి. సెకండ్ స్టేట్మెంట్లో మన కామన్ టర్మ్కి 100 ఉంది. సో ఈ ఇండైరెక్ట్ కన్క్లూజన్స్ డ్రా చేయొచ్చు అని అర్థం. ఏ పైన 100 వచ్చింది, 100 ఖర్చు పెట్టాను, సి పైన 100 వచ్చింది, ఇక్కడ కూడా 100 ఖర్చు పెట్టాను, అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని అర్థం. నెక్స్ట్ సి పైన 100 వచ్చింది, 100 ఖర్చు పెట్టాను, ఏ పైన 100 వచ్చింది, ఇక్కడ కూడా ఏ పైన 100 ఖర్చు పెట్టాను, అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏ పైన 100 వచ్చింది, ఏ పైన 50 ఖర్చు పెట్టాను, అంటే ఇది పాసిబుల్. సి పైన 100 వచ్చింది, సి పైన 100 ఖర్చు పెట్టాను, అంటే ఇది కూడా పాసిబుల్. నెక్స్ట్ సి పైన 100 వచ్చింది, ఇక్కడ 50 ఖర్చు పెట్టాను. నెక్స్ట్ ఏ పైన 100 వచ్చింది, ఇక్కడ కూడా 100 ఖర్చు పెట్టాను, అంటే ఇది కూడా పాసిబుల్. సో ఎక్సెప్ట్ 10th స్టేట్మెంట్ అన్ని కంక్లూజన్స్ కూడా కరెక్ట్ అని అర్థం. మీరు స్టార్టింగ్ కాబట్టి ఈ 150 వాల్యూస్ అంటే పెన్ యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ అయినట్లయితే జస్ట్ చూసి అది కరెక్టా అంటే ఆ కన్క్లూజన్ పాసిబులా కాదా చెప్పేయచ్చు. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ ఏఆర్ బి, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి నన్ ఏఆర్ సి. ఆల్ తోటి స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. వాల్యూ వచ్చేసి 100 and 50. నన్ ఏఆర్ సి అంటే ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఇది నెగిటివ్ స్టేట్మెంట్. వాల్యూస్ వచ్చేసి 100 and 100. ఏ అండ్ బి ఫస్ట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ గురించి ఏవేవి మాట్లాడుతూ ఉంటాయి, బిఏ, ఏబి, బిఏ, ఈ 3 కూడా ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి తీసిన కన్క్లూజన్స్. నెక్స్ట్ ఏ అండ్ సి గురించి మాట్లాడుతుంది. ఏ అండ్ సి గురించి లాస్ట్ 4 స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నాయి. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ నుంచి తీసిన కంక్లూజన్స్ అని అర్థం. ఫస్ట్ 3 కూడా బి అండ్ సి గురించి మాట్లాడుతున్నాయి అంటే ఈ 3 కూడా ఇండైరెక్ట్ కన్క్లూజన్స్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ నుంచి కలిపి తీసిన కన్క్లూజన్స్. ఫస్ట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడితే ఆల్ ఏఆర్ బి, మన స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి కన్క్లూజన్ కూడా పాజిటివ్ అవుతుంది.
ఇక్కడ 5th and 6th ఏంటి ఐ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఈ రెండు కూడా కరెక్ట్ అని అర్థం. నెక్స్ట్ ఆల్ బి ఆర్ ఏ, ఇది పాజిటివ్ స్టేట్మెంటే, ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంటే. ఇక్కడ 50 ఇన్కమ్ ఎక్స్పెన్స్ ఏంటి 100 and 50, ఎందుకు ఇది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ కాబట్టి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడు కూడా ఆల్ తోటి స్టార్ట్ అవుతుంది, వాల్యూ వచ్చేసి 100 and 50, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్. బి పైన 50 వచ్చింది, 100 ఖర్చు పెడుతున్నాను. ఏ పైన 100 వచ్చింది, 50 ఖర్చు పెడుతున్నాను. ఇక్కడ 100 వచ్చింది, ఇక్కడ 50 ఖర్చు పెడుతున్నాను, బాగానే ఉంది. బి పైన 50 మాత్రమే వచ్చి 100 ఖర్చు పెడుతున్నాను అంటే ఇది తప్పు అని అర్థం. సో 5th and 6th కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడితే ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్, అంటే మన కంక్లూజన్స్ కూడా నెగిటివ్ స్టేట్మెంట్ అయి ఉండాలి. ఇదేంటి నెగిటివ్ స్టేట్మెంట్. సమ్, ఇది కూడా నెగిటివ్. నెగిటివ్ ఆల్ అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇది నెగిటివ్ ఉంది అంటే ఇవి కూడా నెగిటివ్ ఉండాలి. సో 10th ఆప్షన్ కాదు అని అర్థం. నెక్స్ట్ ఏం చూడాలి, మన ఇన్కమ్ ఎక్స్పెన్స్ చూడాలి. నన్ తోటి స్టార్ట్ అవుతుందంటే ఇది ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ యొక్క వాల్యూస్ ఏంటి 100 100. ఇది ఓ టైప్ అంటే 50 100, ఇది కూడా ఓ టైప్ అంటే 50 100. ఏ పైన 100 ఇన్కమ్ వచ్చింది, 100 ఖర్చు పెట్టాను. సి పైన 100 వచ్చింది, 100 ఖర్చు పెట్టాను, ఫైన్, ఇది కరెక్టే. నెక్స్ట్ ఏ పైన 100 వచ్చింది, 50 ఖర్చు పెట్టాను, పాసిబుల్. సి పైన 100 వచ్చింది, సి పైన 100 ఖర్చు పెట్టాను, పాసిబుల్. నెక్స్ట్ సి పైన 100 వచ్చింది, 50 ఖర్చు పెట్టాను, పాసిబుల్. ఏ పైన 100 వచ్చింది, ఏ పైన 100 ఖర్చు పెట్టాను అంటే ఇది కూడా పాసిబుల్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇండైరెక్ట్ కన్క్లూజన్స్ గురించి మాట్లాడదాం. ఇందులో ఏ టర్మ్ కామన్ ఉంది, ఎందులోనైనా ఒక దగ్గర కామన్ టర్మ్కి 100 అనే వాల్యూ ఉండాలి. ఇక్కడ రెండింటి దగ్గర ఉన్నాయి, సో నో ప్రాబ్లం. సో ఇది పాజిటివ్ నెగిటివ్ అంటే మన కంక్లూజన్ కూడా నెగిటివ్ అని అర్థం. ఇదేంటి ఓ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే నెగిటివ్, ఇది కూడా ఓ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, ఇది మన ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే మూడు కూడా నెగిటివ్ అని అర్థం. ఫైన్. ఇప్పుడు మనం ఇన్కమ్ ఎక్స్పెన్స్ ఏంటో చూడాలి. ఓ టైప్ అంటే 50 100, ఇది కూడా ఓ టైప్ అంటే 50 100, ఇదేంటి ఈ టైప్ అంటే 100 100. సి పైన 100 వచ్చింది, 50 ఖర్చు పెట్టాను, ఫైన్. బి పైన 50 వచ్చింది, 100 ఖర్చు పెట్టాను అంటే ఇది తప్పు స్టేట్మెంట్. నెక్స్ట్ బి పైన 50 వచ్చింది, 50 ఖర్చు పెట్టాను. సి పైన 100 వచ్చింది, 100 ఖర్చు పెట్టాను అంటే కరెక్ట్ స్టేట్మెంట్. బి పైన 50 వచ్చింది అంటే 100 ఖర్చు పెట్టాను, తప్పు. సి పైన 100 వచ్చింది, 100 ఖర్చు పెట్టాను, ఫైన్. బి పైన 50 వచ్చింది కానీ 100 ఖర్చు పెట్టాను అంటే ఇది తప్పు స్టేట్మెంట్ అని అర్థం. సో సెకండ్ వన్, 5th వన్, 6th వన్, 7th వన్, 8th వన్ అండ్ 9th వన్ కరెక్ట్ కంక్లూజన్స్ అని అర్థం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ సింపుల్. మనకి ఏమేమి ఉన్నాయి, ఒకటి డైరెక్ట్ కన్క్లూజన్, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ కాదు, డైరెక్ట్ కన్క్లూజన్. నెక్స్ట్ ఏంటి ఇండైరెక్ట్ కన్క్లూజన్. డైరెక్ట్ కన్క్లూజన్లో ఏం చూసుకోవాలి, ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఉందా చెక్ చేసుకోవాలి. అంటే మన స్టేట్మెంట్ పాజిటివ్ అయినట్లయితే కన్క్లూజన్స్ కూడా పాజిటివ్ అవుతాయి, స్టేట్మెంట్ నెగిటివ్ అయినట్లయితే కన్క్లూజన్స్ కూడా నెగిటివ్ అవుతాయి. నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి, ఇన్కమ్ ఎక్స్పెన్స్ చూసుకోవాలి. మనకున్న ఏంటేంటివి ఏ టైప్, ఈ టైప్, ఐ టైప్ అండ్ ఓ టైప్. ఏ టైప్ ఎప్పుడు కూడా ఆల్ తోటి స్టార్ట్ అవుతుంది, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. 150 మన వాల్యూస్. ఈ వచ్చేసి నో ఆర్ నన్ తోటి స్టార్ట్ అవుతుంది, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్, వాల్యూ వచ్చేసి 100 100. నెక్స్ట్ ఐ వచ్చేసి సమ్ తోటి స్టార్ట్ అవుతుంది, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ 50 50. ఓ వచ్చేసి సమ్ నాట్, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్, దీని వాల్యూ వచ్చేసి 50 100. సో ఈ డైరెక్ట్ కన్క్లూజన్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ చెక్ చేసుకోవాలి. ఇండైరెక్ట్ కన్క్లూజన్లో కూడా పాజిటివ్ నెగిటివ్ చెక్ చేసుకోవాలి. ఇందులో ఏంటి 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, కన్క్లూజన్ తీయాలి. పాజిటివ్ పాజిటివ్ అయినట్లయితే కన్క్లూజన్ కూడా పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్ అయితే నెగిటివ్, నెగిటివ్ నెగిటివ్ అయితే నో రిజల్ట్. సో ఇందులో నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి,
ఇన్కమ్, ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ కంక్లూజన్లో ఏంటిది, మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో ఏదైనా ఒకటి కామన్ టర్మ్ ఉండాలి. ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఏదైనా సరే ఒకటి కామన్ టర్మ్ ఉండాలి. వాల్యూ అనేది ఎక్కడైనా ఒక దగ్గర 100 ఉండాలి. దేనికి? కామన్ టర్మ్కి. సో ఇది ఇండైరెక్ట్ కంక్లూజన్స్లో చెక్ చేసుకోవాల్సిన విషయం. ఇంకొక పాయింట్ ఏంటి, ఎక్కడైనా సరే ఆప్షన్స్లో మీకు సమ్ కనిపించినట్లయితే, ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కనిపించినట్లయితే కళ్ళు మూసుకొని టిక్ కొట్టాలి. సో ఇది డైరెక్ట్ కంక్లూజన్ అండ్ ఇండైరెక్ట్ కంక్లూజన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.